ఎన్ని సినిమాలో చూసినా దయ్యాల సినిమాలో చూస్తే వచ్చే కిక్కు వేరే లెవెల్లో ఉంటుంది. ఇందులో ఆడియన్స్ ని భయపెట్టడానికి దర్శకులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సౌండ్ ఎఫెక్ట్స్ తో ఒంట్లో వణుకు పుట్టిస్తుంటారు. ఇక ఈ నేపథ్యంలో ఎన్నో హారర్ సినిమాలు వచ్చాయి. కొన్ని భయంకరంగా ఉంటే మరికొన్ని థ్రిల్లర్ మోడ్ లో ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే హారర్ మూవీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ దయ్యం కొన్ని సంవత్సరాలుగా ఇద్దరు పిల్లలను వెంటాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే హారర్ సీన్స్ టెన్షన్ పెడుతూ ఉంటాయి. ఇందులో రక్తపాతం కంటే ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మామూలు దయ్యం సినిమాల్లాగా కేవలం భయపెట్టడమే కాకుండా మనుషుల ఎమోషన్స్ ఎలా పీడిస్తాయో కూడా చూపిస్తుంది. ఓ మంచి హారర్ సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమాను మిస్ అవ్వకండి. ఈ కథ డాఫ్నే విల్సన్ అనే అక్క తమ్ముళ్ళ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పెరుగుతారు. డాఫ్నే తన తమ్ముడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అతనికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుంది. అయితే ఒక వింతైన భయంకరమైన శక్తి వాళ్ళను ఎప్పటి నుంచో వెంటాడుతూ ఉంటుంది. ఒక రోజు ఆ శక్తి దాడి చేయడంతో డాఫ్నే చనిపోతుంది. కానీ పోలీసులు అది డ్రగ్స్ వల్ల జరిగిన మరణం అని కొట్టిపడేస్తారు. ఇక తన అక్కను కోల్పోయిన బాధలో ఉన్న విల్సన్ కు ఉన్నట్టుండి ఆమె ఆత్మ కనిపిస్తుంది. ఆ భయపెట్టే దుష్ట శక్తి మళ్లీ వస్తుందని, ఈసారి పగ తీర్చుకోవడానికి తానే స్వయంగా రెడీగా ఉండాలని ఆమె అతనికి చెబుతుంది. విల్సన్ అప్పటి వరకు చాలా అమాయకుడిగా భయసుడిగా ఉన్నప్పటికీ తన అక్క కోసం మొండిగా మారుతాడు. చివరకు ఆ భయంకరమైన శక్తిని విల్సన్ ఎలా ఎదుర్కొన్నాడు, తన అక్కకు ఎలా న్యాయం చేశాడు అనేది ఈ సినిమా ముగింపు. 2021లో వచ్చిన హారర్ సినిమా పేరు వెన్ ఐ కన్స్యూమ్ యూ. ప్రస్తుతం ఈ సినిమా యాపిల్ టీవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మూవీ అప్డేట్స్ వస్తాయి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది, ప్లీజ్ హైప్ చేయండి. థ్యాంక్ యూ.